అలాంటి సందర్భంలో అట్లాంటి వ్యక్తి ఇవాల్టి రోజున నరేంద్ర మోడీని అంతగా పొగడ్డం, అమిత్ షాని అంతగా పొగడ్డం తెలుగుదేశం వాళ్ళకే నచ్చట్లేదు. కానీ ఎందుకు పొగుడుతున్నాడు? విషయం గ్రహించాడు, భారతీయ జనతా పార్టీ డామినేషన్ గ్రహించాడు, కాంగ్రెస్ డామినేషన్ ని ఈయన చూశాడు. కానీ కాంగ్రెస్ లో లేనిది క్రమశిక్షణ. ఒక్క నాయకుని పట్టుకుంటే చాలు, పై నాయకుడిని ఎవరైనా చెయ్యాలో పై నాయకుడిని మేనేజ్ చేయడానికి చుట్టూ ఉన్న వాళ్ళతో కథలు నడిపించచ్చు. బీజేపీలో అట్లాంటి సినిమా వర్కౌట్ కాదు. షా ఏదనుకుంటాడో మోడీ అదనుకుంటాడు. అది నడ్డానా ఇప్పుడు నబీనా అమలు చేస్తారు. కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళకుండా ఉండటం బెటరు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ని కెలక్కుండా ఉంటే తనకి తన కొడుక్కి ఉపయోగం. కెలికితే దెబ్బ కొడతారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉండాలి. ఎందుకు ఉండాలి? రేవంత్ రెడ్డి మన ఆస్తులు మన వాళ్ళకి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు అక్కడ రకంగా చెప్పాలంటే తెలుగుదేశం 2 గవర్నమెంట్ నడుస్తుంది అక్కడ. తెలుగుదేశం 3 గవర్నమెంట్. ఇదివరకు తెలుగుదేశం 2 నడిచేది బీఆర్ఎస్, తెలుగుదేశం 3 ఇది. కాబట్టి అక్కడ మనోడే కదా పనిచేస్తుంది. బీఆర్ఎస్ మీద కోపం కూడా కాంగ్రెస్ తో రాహుల్ తో టచ్ లో ఉండడానికి అదేం కాదండి. నేను అసలు అవన్నీ అసలు బీఆర్ఎస్ కోపం ఇవన్నీ కూడా కాదు. ఆయన తెలివైన కమ్యూనిస్టులతోనూ టచ్ లో ఉంటాడు. ఇప్పుడు కమ్యూనిస్టు వ్యతిరేకమే కదా కూటమికి. కానీ కమ్యూనిస్టులు నారాయణ ఏమంటాడు? చంద్రబాబు మంచోడే, మోడీని సరిగ్గా తిట్టట్లేదు అంటాడు. ఇక్కడ లోకల్ ఇష్యూస్ మాట్లాడతారు కానీ పోరాడారు. అదే జగన్ టైంలో ఎంత పోరాడారు.